చుట్టూ ఎత్తైన కొండలు, కనువిందు చేసే పచ్చని ప్రకృతి అందాలు, వాటిని కలుపుతూ నిర్మించిన సువిశాలమైన కోటగోడల నడుమ కొండవీడు కోట పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది. చారిత్రక రెడ్డి రాజుల పాలన వైభవానికి సజీవ సాక్ష్యంగా నిలుస్తున్న ఈ కోట గుంటూరుకు అతి సమీపంలో పల్నాడు జిల్లాలో ఉంది. సముద్ర మట్టానికి సుమారు 1700 అడుగుల ఎత్తులో ఉన్న ఈ గిరిదుర్గం ఇప్పుడు సరికొత్త పర్యాటక కేంద్రంగా రూపుదిద్దుకుంటోంది. ఇక్కడ ఉన్న 44 బురుజులు, 32 ప్రాకారాలు, 3 అందమైన చెరువులు, 2 ధాన్యాగారాలు, పురాతన దేవాలయాలు, గుర్రపుశాలలు, ఆయుధశాలలను ట్రెక్కింగ్ చేస్తూ వీక్షించడానికి పర్యాటక ప్రేమికులు ఎనలేని ఆసక్తి చూపుతున్నారు. ఈ చారిత్రక కట్టడాల మధ్య అందమైన ప్రకృతి వడిలో సేద తీరుతూ సందర్శకులు మరో ప్రపంచంలో విహరిస్తున్నామన్న మధురానుభూతికి లోనవుతున్నారు. నేను యూత్ ట్రైనర్ని. సో ఈరోజు మనం కొండవీడు పోర్టుకు అనేది రావటం అనేది జరిగింది. సో ఈ రోజు వచ్చినటువంటి సాయంత్రం పూట మంచి యాక్టివిటీస్ అనేది ఒక టీం వర్క్ని ఎలా బిల్డ్ చేయాలి, టీం వర్క్లో ఉండేటటువంటి విధి విధానాలు ఏ విధంగా ఉంటాయి, మరి అందరూ కలిసి పనిచేస్తే ఎంత ఆనందంగా ఉంటాము అనేటటువంటి ఒక గేమ్స్ అనేది ఇక్కడ ఫస్ట్ కండక్ట్ చేయడం అనేది జరిగింది. తర్వాత బాన్ ఫైర్ అనేది జరిగింది. బాన్ ఫైర్ దగ్గర ఒక మంచి మ్యూజికల్ అట్మాస్ఫియర్తో పాటుగా ఎవరు టాలెంట్ని వాళ్ళు బయటికి తీసుకొని వాళ్ళు కొంత డ్యాన్స్ రూపంలోను, కొంత మాటల రూపంలోను, తర్వాత కొంత వక్తలుగా కానీ ఇక్కడ ఎవరు ప్రతిభని వాళ్ళు కనపరచడం అనేది జరిగింది. ఆ తర్వాత ఇక్కడ చాలా చక్కటి విందు భోజనం అనేది ఏర్పాటు చేయడం జరిగింది నైట్ పూట. అట్లానే మేము వచ్చిన తర్వాత అల్పాహారం కూడా మనం ఇవ్వటం అనేది జరిగింది. సో అది రాత్రి అంతా బాగుంది. అదేవిధంగా ఇక్కడే స్టే చేయడానికి మరి ఇంత చారిత్రాత్మకమైనటువంటి ప్లేస్లో మేము కూడా ఒక నైట్ స్పెండ్ చేయడానికి, తర్వాత ఏమి ఇబ్బంది లేకుండా ఒక గుడారాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఏ ఫ్యామిలీకి ఆ ఫ్యామిలీ సపరేట్గా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ చాలా చల్లటి వాతావరణంలో మంచి ఆహ్లాదకరంగా ఉంది. తర్వాత ఎర్లీ మార్నింగ్ మేము లేచిన తర్వాత అల్పాహారం స్వీకరించి ఒక అడ్వెంచర్ జోన్, అంటే మనం ఈ బురుజులు ఏదైతే రాజుల కాలంలో పైనుంచి వ్యూస్ని ఎలా అయితే చూసేవాళ్ళు, మరి ఈ యొక్క ప్రాంతం మొత్తం కూడా ఒక అడ్వెంచర్, ఒక తాళ్ళు కట్టుకొని దాన్ని పట్టుకొని మేము వెళుతూ ఉంటే భయంతో పాటుగా ఆనందాన్ని, ఆహ్లాదాన్ని ఆస్వాదించామని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను, కోరుకుంటున్నాను. కొండవీడు కోటను మరింతగా అభివృద్ధి చేసే ఉద్దేశంతో అటవీశాఖ అధికారులు ఒక ప్రైవేట్ సంస్థ సహకారంతో గత నెల 11వ తేదీ నుంచి ఇక్కడ నైట్ క్యాంపింగ్ టెంట్లను ఏర్పాటు చేశారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఇప్పటివరకు ఎక్కడా లేని విధంగా తొలిసారిగా అందుబాటులోకి వచ్చిన ఈ వారాంతపు క్యాంపింగ్ సాహస యాత్రికులను, పర్యాటకులను ఎంతగానో అలరిస్తోంది. నైట్ క్యాంపింగ్ చేయాలనుకునేవారు శనివారం సాయంత్రం 5 గంటలకు కోటకు చేరుకోవాల్సి ఉంటుంది. పర్యాటకుల కోసం నిర్వాహకులు సౌకర్యవంతమైన టెంట్లలో రాత్రి బసను ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యంగా మ్యూజికల్ నైట్, క్యాంప్ ఫైర్ కార్యక్రమాలు ఈ నైట్ క్యాంపింగ్కు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. పండు వెన్నెల్లో చల్లటి గాలుల నడుమ అందరితో కలిసి రాత్రి భోజనం చేస్తూ ఆటపాటలతో సందడి చేస్తూ పర్యాటకులు జీవితంలో మర్చిపోలేని అద్భుతమైన అనుభవాలను సొంతం చేసుకుంటున్నారు. నా స్కూల్ నేమ్ వచ్చేసి ఓక్లాండ్. నేను నర్సరావుపేటలో ఉంటాను. ఇక్కడ అన్ని బాగున్నాయి. ట్రెక్కింగ్ ఎర్లీ మార్నింగ్ ట్రెక్కింగ్కి వెళ్ళాం. ట్రెక్కింగ్ అంత నైట్ కూడా ఎంజాయ్ చేసాం. అక్కడ క్యాంప్ ఫైర్ దగ్గర మంచిగా సింగింగ్, డాన్సింగ్ అన్ని చేసాం. మంచిగా అనిపించింది. ఎంజాయ్ కూడా చేసాం. ఎలా ఉంది నైట్ అంతా ఇట్లా ఫారెస్ట్ లో ఉంటాం? నైట్ బాగుంది. ఫ్యామిలీ అంతా ఎలా ఎంజాయ్ చేశారు? తమ్ముడు ఏమంటున్నాడు? తమ్ముడు ఎంజాయ్ చేశాడు. అక్కడ ట్రెక్కింగ్ లో బాగా ఎంజాయ్ చేశాడు తమ్ముడు. ఇప్పుడు ఎవరు అంటే మీరు అడిగారా, డాడీ తీసుకొచ్చారా? డాడీ చెప్పాడు మేము వెళ్దామంటే ఇంకా కానీ తీసుకొచ్చాడు. ఈరోజు మన పల్నాడు జిల్లాలోని కొండవీడు కోటలో నైట్ స్టే అండ్ ట్రెక్కింగ్ ఇవన్నీ ఎక్స్పీరియన్స్ చేయడానికి రావడం జరిగింది. చాలా అద్భుతంగా ఉంది. ప్రతి ఒక్కరూ కూడా ఈ అనుభూతి పొందాలి, ఇదంతా ఎక్స్పీరియన్స్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. రాష్ట్ర ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, తర్వాత మన జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా గారు,
ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు గారు కొండవీడు కోట అభివృద్ధి కోసం చాలా సపోర్ట్ చేస్తారు. ఇది ఇంకా మరి ఎంతో ఎత్తుకు తీసుకెళ్ళాలి. రాష్ట్ర వ్యాప్తంగా అంతర్జాతీయంగా పర్యాటకులందరూ కూడా ఇక్కడికి రావాలి. మన పల్నాడు జిల్లాలోని అద్భుతమైన పర్యాటక ప్రాంతాలన్నీ కూడా వాళ్ళు అనుభూతి పొందాలని చెప్పేసి చేస్తూ ఉన్నారు. అండ్ ఇవన్నీ వాళ్ళే కాదు, మన జిల్లా వాసులు కూడా వచ్చేసి ఇవన్నీ ఎక్స్పీరియన్స్ చేయాలని నేను కోరుకుంటా ఉన్నాను. రాత్రి నక్షత్రాల ఆకాశం కింద ఆహ్లాదంగా గడిపిన తర్వాత మరుసటి రోజు ఉదయం ప్రొఫెషనల్ గైడ్ల నేతృత్వంలో పర్యాటకులను సూర్యోదయ అందాలను వీక్షించేందుకు తీసుకువెళ్తారు. ఆపై అడ్వెంచర్ రాక్ క్లైంబింగ్, ర్యాపెల్లింగ్, ట్రెక్కింగ్ వంటి సాహస క్రీడల్లో ఉత్సాహంగా పాల్గొనవచ్చు. ముఖ్యంగా 3 గొలుసుకట్టు చెరువుల్లో ఒకటైన ఏడాదంతా నీటితో కలకల్లాడే వెదుళ్ల చెరువు వద్ద పెడల్ బోటింగ్, కయాక్ బోటింగ్ యువతను విశేషంగా ఆకట్టుకుంటోంది. చుట్టూ కొండలు, వెదురు చెట్ల నడుమ వీచే శీతల గాలులు సందర్శకులకు సరికొత్త ఉల్లాసాన్ని పంచుతాయి. ఈ ప్యాకేజీలో స్నాక్స్, డిన్నర్, బ్రేక్ఫాస్ట్ వంటి సదుపాయాలు కల్పిస్తున్నారు. పెద్దలకు 2000, 8 ఏళ్ల లోపు పిల్లలకు 1000 రూపాయల చొప్పున ప్యాకేజీ ధరను నిర్ణయించారు. వారాంతాల్లో ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని ఆస్వాదించేందుకు పర్యాటకులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. నా పేరు ఆశా దల్వే, అవుట్ ట్రావెల్ అడ్వెంచర్స్ డైరెక్టర్ని. ఇక్కడ కొండవీడు అడ్వెంచర్స్ పేరు మీద మేము ఇక్కడ అడ్వెంచర్ యాక్టివిటీస్, నైట్ క్యాంపింగ్ అని, ట్రెక్కింగ్స్ అని, రాక్ క్లైంబింగ్, ర్యాప్లింగ్. ఇక్కడ ఇంకొక స్పెషాలిటీ ఏంటి, 140 ఫీట్ ర్యాప్లింగ్ పాయింట్ ఉంది మాకు. సో చాలా మంది జనాలు బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ ఈ యాక్టివిటీస్ అన్నిటిని. కయాకింగ్ కానివ్వండి, ఎందుకంటే ఇక్కడ చాలా ఎప్పుడు 365 days మాకు ఇక్కడ వాటర్, ఒక పాండ్ ఎప్పుడు ఉంటుంది కాబట్టి. సో ఇక్కడ బోటింగ్ కానీ ఇవన్నీ కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు వచ్చిన వాళ్ళు. ఈవెన్ నైట్ క్యాంపింగ్ కూడా వాళ్ళు ఈవినింగ్ వస్తారు. ఈవినింగ్ నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ ఆఫ్టర్ లైక్ అరౌండ్ 11 దాకా దే స్పెండ్ ఇక్కడ అన్ని నైట్ డిన్నర్ కానివ్వండి, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, ఇవన్నీ కూడా అరేంజ్మెంట్స్ చేస్తాం వాళ్ళకి. సో దాని ప్రకారంగా వాళ్ళంతా కూడా ఫ్యూచర్గా ఎంతో ఎంజాయ్ చేస్తున్నారు. ఎందుకంటే రెగ్యులర్గా ఎప్పుడు మన దగ్గర ప్లేస్లోనే ఇట్లాంటి మంచి మంచి అనుభూతి ఎక్కడైతే మనకి నార్త్ సైడ్ కానీ ఇంకా అదర్ కేరళ కానీ అలా వెళ్ళే పని లేకుండా మనకి దగ్గరలో ఉన్న ప్లేస్లోని ఇంత మంచి అడ్వెంచర్ రిలేటెడ్ యాక్టివిటీస్ అన్నీ కూడా మనకి అనుభూతి చెందడానికి మనకు ఒక అవకాశం ఉన్నది ఇక్కడ. సో మేము స్టార్ట్ చేసిన ఈ యాక్టివిటీస్ అన్నిటిని కూడా బాగా అందరూ జనాలు యూటిలైజ్ చేసుకొని ఇంకా మాకు ఎంతో ప్రోత్సాహాన్ని అందిస్తారని చెప్పి మేము కోరుకుంటున్నాము. అండ్ ఆల్సో ప్రతి ఒక్క యాక్టివిటీ దానికి సంబంధించిన ప్రోటోకాల్ ప్రకారంగా వారికి ప్లాన్ చేయాల్సిన సేఫ్టీస్ అన్నీ కూడా ప్లాన్ చేసి దానికి తగ్గట్లుగా కేర్ అన్ని తీసుకుంటూ అన్ని యాక్టివిటీస్ ఎంజాయ్ చేసేటట్లుగా కూడా వాళ్ళకి రెడీ చేశాము. సో ఇప్పుడు ఒక్కొక్క మెట్టుగా ఒక్కొక్క యాక్టివిటీస్ని ఇంకా పెంచుకుంటూ వెళ్తున్నాము. ఇంకా ఫ్యూచర్లో ఇంకా చాలా మంచి మంచి పెద్ద పెద్ద యాక్టివిటీస్ వస్తాయి. జిప్ లైడర్స్ అని ఇలాంటివి కూడా మాకు ఇంకా ఫర్దర్ డెవలప్మెంట్స్ కోసం కూడా ఎంతో ప్లాన్ చేసుకుంటున్నాము. సో మీ జనాలంతా కూడా ఇది ఎంజాయ్ చేస్తూ ఈ యాక్టివిటీస్ని ఇంకా ఫాస్ట్గా డెవలప్ చేయడానికి, ఇంకా మంచి యాక్టివిటీస్ ఇవ్వడానికి మాకు ఉత్సాహం బాగా పెరుగుతుంది. పర్యాటకుల తాకిడి పెరుగుతున్న నేపథ్యంలో చిలకలూరిపేట నియోజకవర్గంలో ఉన్న ఈ కొండవీడు కోటను ప్రపంచ స్థాయి పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసేందుకు అధికారులు ఎనలేని కృషి చేస్తున్నారు. ఇప్పటికే ఈ కోటను పలు రకాలుగా అభివృద్ధి చేయగా భవిష్యత్తులో కొండవీడు కోటకు వచ్చే మార్గాలను మరింతగా విస్తరించి జాతీయ రహదారులతో అనుసంధానం చేయాలని యోచిస్తున్నారు. తద్వారా పర్యాటకుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది. ఈ కొత్త ప్రయాణంతో పల్నాడు జిల్లాకే తలమానికంగా ఉన్న కొండవీడు కోట భవిష్యత్తులో రాష్ట్రంలోనే అత్యంత ప్రసిద్ధ పర్యాటక కేంద్రంగా మారుతుందని స్థానికులు, పర్యాటక ప్రేమికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.